నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ పాలక మండలిపై ఎన్నో నిందారోపణలు మనం విన్నాము. ఎన్నో అక్రమాలు కూడా టీటీడీ పాలక మండలిలో జరిగాయి అని చెప్పి కూడా రోజుకో న్యూస్ అయితే బయటకొచ్చింది. మరి కూటమి ప్రభుత్వం గెలిచాక చంద్రబాబు తిరుపతి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయన టీటీడీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. త్వరలోనే అది ప్రక్షాళన చేస్తాను అని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా తిరుపతిలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక ఘటన అయితే వెలుగులోకి వచ్చింది. దానికి రవికుమార్ అనే వ్యక్తి అడ్డగోలుగా కొన్ని ప్రైవేట్ పార్ట్స్ ద్వారా బంగారం తరలించారని ఇలా పలు రూమర్స్ అయితే వస్తున్నాయి. అప్పట్లో మరి ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి హయాంలో టీటీడీ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. అక్కడ ఆస్తులను కావచ్చు, కొండలని కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఇలా ఒక్కటని కాదు అన్నింటినీ కూడా అప్పుడు ప్రభుత్వం తినేసింది అని చెప్పి కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే భక్తులు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అక్కడ నాణ్యతా లోపం, అంటే దేవుడికి ఇచ్చే ప్రసాదంలో కూడా నాణ్యతా లోపం, ఇలా చెప్పుకుంటే ఎన్నో చూసాం మనం, ఎన్నో విన్నాం కూడా. అయితే ఇప్పుడు తాజాగా అప్పట్లో ఈఓగా ధర్మారెడ్డి ఉండేవాళ్ళు. సో ఆయన హయాంలో ఒక స్మగ్లింగ్ కూడా ఏదో జరిగింది అని చెప్పి ఇప్పుడు కొత్తగా వింటూ ఉన్నాం. అసలేంటి మేడం దాని గురించి, ఎలాంటి స్మగ్లింగ్ జరిగింది, దాంట్లో ధర్మారెడ్డి గారి పాత్ర ఎంతవరకు ఉండింది, ఇంకెవరి పాత్ర ఉండే అవకాశం ఉందంటారు, ఏం చెప్తారు? ఇప్పుడు తిరుపతి దేవస్థానం తీసుకుంటే కొండ మీద, అసలు తిరుమలలో కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నారా అనే ఒక అనుమానం ప్రజలకు వస్తుందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దోపిడీలు దేవుడి పేరు చెప్పి అసలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే వినటానికి కూడా సిగ్గుగా ఉంది. అసలు చాలా అసహ్యం వేస్తుంది అనమాట. ఎందుకంటే ఇందాక మీరు రవికుమార్ అని అన్నారు కదా, ఈ రవికుమార్ అన్న వ్యక్తి పరకామణిలో లెక్కిస్తారు కదా, అక్కడ పనిచేసేవాడు. పనిచేసే వ్యక్తి మరి ఎవరు సలహా ఇచ్చారు, సొంత సలహానా మనకి తెలియదండి. చెన్నైకి వెళ్ళి మామూలుగా అంటే మనిషి ప్రైవేట్ పార్ట్స్ నుంచి అంటే బయటికి వెళ్తాయి కదా యూరిన్ ఇవంతా, అక్కడ ఏదో ఒక ఆపరేషన్ చేయించుకున్నట్టు చెన్నైలో. చేయించుకుని ఈ పరకామణిలో రోజు ఈ ఫారిన్ కరెన్సీలు కానీ, లేదు డైమండ్స్, లేదు కొంత బంగారం, అంటే బంగారం అంటే మరి కాయిన్స్ ఏంటి మనకు తెలియదు, క్యాష్ అంతా కూడా అక్కడ ఆపరేషన్ చేయించుకునే చోట దాచి, మరి ఎట్లా వీళ్ళు రోజు వాళ్ళకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది కదా, అంటే మామూలుగా ఇట్లా చెక్ చేస్తారు కాబట్టి అది మరి తెలియలేదు అనుకుంటా. ఒకరోజు మాత్రం అతను అంటే చెక్ చేస్తుంటే డబ్బులు కింద పడ్డాయట. ఏంటని చూస్తే 72,000 దొరికాయట. అప్పుడు విచారణ జరిపితే ఇతను పేరున 150 కోట్ల ఆస్తి జమ చేసుకున్నాడు అప్పటికి, ఈ పరకామణిలో ఉద్యోగం చేస్తూ. అంటే ఇక్కడ తిరుపతిలో, తిరుమలలో విల్లాలు, మెడ్రాస్లో ఫ్లాటు, విల్లా, ఇలా ఏదో చాలా బంగారం ఇవన్నీ. అప్పుడు అతన్ని పట్టుకున్న ధర్మారెడ్డి వాళ్ళు ఏం చేయాలండి, విచారణకు ఆదేశించి అతను పోలీసులకు అప్పచెప్పాలి కదా. అప్పచెప్పకుండా వీళ్ళందరూ కూడా డబ్బులు పంచుకుని, తర్వాత ఆ పోలీస్ శాఖ కూడా కొంత పంచుకుని, ఇట్లా మొత్తం అందరూ ఎవరికి వాళ్ళు దాన్ని పంచుకుని 15 కోట్ల రవికుమార్ చేత టీటీడీకి మళ్ళీ తిరిగి విరాళం ఇప్పించారట దేవుడికి. దేవుడి దగ్గర దొంగతనం చేసిన సొమ్ముని మళ్ళా దేవుడికి విరాళంగా ఇప్పించారు. ఇంత దరిద్రం ఎక్కడైనా ఉంటుందండి? అసలు వీళ్ళందరూ ఎలా బతుకుతున్నారు అర్థం కావట్లేదు. మనుషులేనా వీళ్ళు? ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఇది వింటుంటేనే వినటానికి అసహ్యంగా ఉంది ఫస్ట్. ఇంకా అసలు వాళ్ళు చేసిన పనికి ఇప్పుడు అతను చేసింది ఎంత తప్పో ఈ తిన్నవాళ్ళది ఇంకా పెద్ద తప్పు కదా. అంటే వాళ్ళు ఒక అశుద్ధం తిన్నట్టే కదండి. అసలు వాళ్ళు మనుషులా వాళ్ళు? ఇది ఇలా ఉంటే ఇంకా మీకు ఒక్కొక్కటి చాలా బయటపడ్డాయి. ఇప్పుడు హాజీరమ్మ మఠం ఉంది కదా, వాళ్ళ 80 ఎకరాలు బాంబేలో ఉంటే నాయుడు అన్న వ్యక్తి ఆ 80 ఎకరాలు అమ్మేసి కొన్ని కోట్లు చేసేసుకున్నట్టు. ఇప్పుడు అతని మీద చర్యలు తీసుకోవాలి కదండి. ఇది కాకుండా మీకు నార్త్ నుంచి నాసిరకం నెయ్యి తెప్పించి దేవుడికి అది వాడి ఇంతకాలం మన పట్టుకున్నారు, మీకు గుర్తుంటే నాసిరకం నెయ్యి అని వెనక్కి పంపించారు. అంటే 5 ఏళ్ళు దేవుడికి పెట్టినవన్నీ వీళ్ళు ఆ దినుసులు కూడా చాలా చీప్ క్వాలిటీ తెప్పించి వాటితో వంటకాలు చేశారనమాట. ఇప్పుడు మీరు లడ్డు కూడా చూసారంటేనండి వెయిట్ ఉంటుంది, లడ్డూకి ఇంత వెయిట్ ఉండాలని ఉంటుంది. గతంలో వాళ్ళ వెయిట్ కోసమని పటిక బెల్లం పలుకులు పెట్టేవాళ్ళు లడ్డూలో, మీకు గుర్తుంటే. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం ఈ ఏలక్కాయ ఉంటుంది కదా, మామూలుగా ఏలకుల పొడి వేయాలి కదా, మీకు ఏలక్కాయ మొత్తం దంచి ఉంటుంది అందులో. ఇప్పుడు మీరు లడ్డూ తీసుకున్నారంటే లడ్డూలో మీకు ఏలక్కాయ మొత్తం దొరుకుతుంది. అంటే చితక్కొట్టిన ఏలక్కాయని అలా ఉంచేస్తారు తొక్కలు తీయకుండా. అంటే వెయిట్ ఎక్కువ అవుతుంది కదా.
సో వాళ్ళు అందులో కూడా తింటారు డబ్బులు. మీరు ఒక లడ్డూని తీసుకున్నారంటే లడ్డూ మీద ఒక నిజంగా పరిశోధన చేస్తే వాళ్ళు ఎంత కల్తీ చేస్తారు. అసలు ఇప్పుడు లడ్డూ ఒకప్పుడు చిన్నప్పుడు మనం తిన్న లడ్డూకి ఇప్పుడు లడ్డూకి ఉండే వ్యత్యాసం అందరికీ తెలుస్తుంది. అప్పుడు లడ్డూ నిండా మీకు బాదం పప్పులు, జీడిపప్పులు ఇలా ఉండేవి. ఇప్పుడు జీడిపప్పు కూడా మీరు క్వాలిటీ చూడండి, చాలా నాసిరకం క్వాలిటీ ఉంటుంది. అసలు ఎందుకు భక్తులు తిరగబట్టలేదో, వీళ్ళందరూ ఎందుకు వెంకటేశ్వర స్వామికి ఇంకా డబ్బులు వేస్తున్నారో హుండీల్లో అడుగుతున్నాం మనం. ఎందుకంటేనండి దేవుడికి వేయడం తప్పు కాదు, కానీ దేవుడి పేరు చెప్పి వీళ్ళు దోచుకుంటున్నప్పుడు అసలు దేవుడి పేరుని వీళ్ళ డబ్బులు వేయటం ఎందుకు ఆ హుండీల్లో? ఇప్పుడు చాలా చోట్ల చాలా గుళ్ళల్లో దేవాదాయ శాఖ తీసేసుకుంటోందని అసలు హుండీలో డబ్బులే వేయొద్దు అంటున్నారు, మాకు దేవుడికి ఏం కానుకలు ఇవ్వకండి అని. అలాగే తిరుమలకు కూడా ఒక రూల్ పెడితే ఈ గొడవలన్నీ ఉండవండి. ఇప్పుడు ఈ నిర్వహణ అంతా ఎలాగ దేవాదాయ శాఖ చేస్తోంది కాబట్టి ఉన్న డబ్బు పెట్టి వాళ్ళు నిర్వహించమనండి. అసలు ఎవరు హుండీలో డబ్బులు వేయొద్దు, ఎందుకంటే దేవుణ్ణి అపవిత్రం చేసేసారు. ఇలా మొత్తం చెప్పుకుంటూ పోతే మీకు చాలా ఉన్నాయండి అక్కడ. కాబట్టి వీటన్నింటి మీద విచారణ జరపాల్సింది ఎవరండి? ఇప్పుడు ప్రభుత్వం. అంటే ఇప్పుడు అసలు ఈ ఘటన ఎలా వెలుగులోకి వచ్చింది, ఎవరు దీన్ని గుర్తించడం? ఇప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఆయన దేవాదాయ శాఖ మంత్రి అయ్యాక ఒక్కొక్కటి బయటకు తీస్తున్నారు. ఆయన కూడా కంప్లైంట్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఒకటి మొదలు పెడితే దానికి సంబంధించి వెంటనే ఎవరో ఒకరు అర్జీలు పెట్టుకుంటారు కదండి, ఇది ఇలా జరిగింది, ఇది ఇలా జరిగిందని. అట్లా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ జరిగిన అవకతవకలు, లేకపోతే అవినీతి భాగోతాలు, లేకపోతే ఎన్ని రకాలు జరిగాయో ఇంకా అన్ని రావాలండి. 9 ఏళ్ళు ధర్మారెడ్డి ఏం చేశాడు, సంబంధం లేకుండా ఎక్స్టెన్షన్ తీసుకుని ఆఖరికి ఎలక్షన్స్ ముందు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చారు అతనికి, మనం మాట్లాడుకున్నాం కూడా. కాబట్టి వీటన్నింటి మీద విచారణ జరిపి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మామూలుగా శిక్షించకూడదండి. దీనికంటే ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి, అంటే దేవుడు సొమ్ము కాబట్టి ఇదేదో ఫర్ గ్రాంటెడ్గా తీసేసుకుంటున్నారు. ఏముందిలే దేవుడు ఏం చేస్తాడు మననే ఒక భయం లేకుండా ఉన్నారు, అది చెప్తున్నా.